వీడియో కూడా చూడండి. 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్ అట. ఊరిని అమ్మ ఎంతమందికి చేసిండో. బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లోని ఒక ఆసుపత్రిలో 15 మందికి ఆపరేషన్లు చేసిండట. ఆపరేషన్లు చేసిన వారిలో 7 చచ్చిపోయారట. చూసుకోరిగా. నేను బ్రిటన్ నుంచి వచ్చినా అని చెప్పిండట. జనం నమ్మిరు. పెద్ద బోర్డు పెట్టి ఉంటాడు కలర్ఫుల్గా. పెద్ద హాస్పిటల్ తీసుకొని ఉంటాడు. ఫరారీలో నకిలీ వైద్యుడు తాజాగా అరెస్ట్ అయిందట. 15,000 ఆపరేషన్లు చేసిండట సారు. ఊరు నాయన. మరి ఏ పైపుని తీసుకుపోయి దేనికి కలిపినా ఏమైందో, ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటికి. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్ కూడా తనే చేసిండట. ఊరు నాయన. ఆపరేషన్ అనంతరం స్పీకర్ చచ్చిపోయిందట. ఇది ఎక్కడలో అసలు ఎంత ఘోరం చూడండి. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్ కూడా ఆపరేషన్ చేసిండట. ఆపరేషన్ చేయగానే స్పీకర్ చచ్చిపోయిండు. దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా ఉందట. అంటే ఇట్లా కూడా ఉంటారు చూడండి, ఎంత ఘోరం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా చేస్తుండు? అసలు అడిగేదేవాడు? వానికి డాక్టర్ సర్టిఫికేట్ ఉందా లేదా, దాని రెన్యువల్ ఏంది, దాని మీద ఏమైనా ఎంక్వైరీలుగా, దాని మీద ఏమైనా ఎవ్రీ మంతో 6 నెలలకో 3 నెలలకో సంబంధిత అధికారులు పోయి ఏమైనా రైడ్ చేసి అసలు నువ్వు ఏ డాక్టర్ ఎక్కడి కథ అని తెలుసుకునే ప్రయత్నం ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు కదా. తెల్లకోట వేసుకుంటే డాక్టరే. 15,000 ఆపరేషన్లు చేస్తే పాపం ఎంతమంది చచ్చిపోయి ఉంటారు అందులో. దొంగ డిగ్రీలతో బ్రిటన్ జాతీయుడైన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఎన్ జాన్ కామ్గా చలామణి అవుతున్న మోసగాడు మధ్యప్రదేశ్లోని ఒక మిషన్ ఆసుపత్రిలో ఏకంగా 15 గుండె ఆపరేషన్లు చేసి 7 చావు కారణమైంది. అతని తీరుపైన అనుమానం వచ్చిన ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఫరారైందట. చివరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో తనను పట్టుకున్నారు. తెల్లకోటు మోజుకు డజన్ల కొద్దీ పేషెంట్ల ప్రాణాలు తీసిన ఇతన్ని పోలీసులు డెత్ డాక్టర్గా వీడియో వాడు నీ అమ్మ డెత్ డాక్టర్గా పిలుస్తున్నారు. జుట్టుకు బంగారు రంగు వేసుకొని శ్వేత జాతీయుడిలా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకునే ఇతను, అంటే మనోడే కానీ వీడు గోల్డ్ కలర్ వేసుకొని నేను బ్రిటన్ అని చెప్పుకుంటున్నట. ఇతను 2006లో ఏకంగా ఛత్తీస్గఢ్ స్పీకర్ బిలాస్పూర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి అతని చావు కారణమయ్యాడని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. అంటే దాదాపు 2 దశాబ్దాలుగా ఈ డెత్ డాక్టర్ ఆపరేషన్లు చేస్తున్నాడన్నమాట. ఇతని అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని పోలీసులు చెప్తున్నారు. స్వస్థలం డెహ్రాడూన్. డజన్ల కొద్దీ ఫేక్ డిగ్రీలు సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఆసుపత్రి ప్రొఫైల్ను బట్టి సూట్ అయ్యే డిగ్రీలు బయటికి తీస్తాడట. హాస్పిటల్ చూస్తాడు, ఇలా జాయిన్ కావాలి, డిగ్రీ తీస్తాడు బయటికి, ఫేక్ డిగ్రీ. అతని దగ్గర ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా ఉన్నది. కార్డియాలజీకి సంబంధించి అతని దగ్గర అనేక స్పెషల్ పట్టాలు ఉన్నాయి. దేశ విదేశాల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేసినట్లు క్రెడెన్షియల్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని దమోహ్లో ఉన్న మిషనరీ ఆసుపత్రి కార్డియాక్ సర్జన్ను నియమించుకోవాలని అనుకున్నది. ప్లేస్మెంట్ ఏజెన్సీని సంప్రదించింది. తాను బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ను అని, మానవ సేవలో భాగంగా భారతదేశంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాను అని చెప్పడంతో ఆసుపత్రి యాజమాన్యం బుట్టలో పడిపోయింది. అతని భాష, రంగు, బంగారు రంగు జుట్టు చూసి బ్రిటన్ జాతీయుడైనా అనుకున్నారట. నెలకు 8 లక్షల జీతంతో ఆయన్ని నియమించుకున్నారు. ఎన్ జాన్ కామ్ అలియాస్ నరేంద్ర ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆసుపత్రిలో పనిచేసిండట. తన చేతుల మీదుగా 15 ఆపరేషన్లు చేస్తే అందులో 7 మరణించారు. పేషెంట్ల బంధువులు వచ్చి ఫిర్యాదు చేయడంతో జిల్లా వైద్యాధికారి దర్యాప్తు చేశారు. డాక్టర్ కామ్ సరైన డిగ్రీలు లేకుండా యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ చేసినట్టు గుర్తించారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటికే దొంగ డాక్టర్ రాజీనామా చేసి పరారైండు. చివరకు ప్రయాగ్రాజ్లో పట్టుకున్నారు. అతను జీవితకాలంలో 15,000 ఆపరేషన్లు చేసినట్లుగా ప్రొఫైల్లో చెప్పుకున్నాడట. 2006లో అప్పటి అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ శుక్లాకు గుండె నొప్పి వచ్చినప్పుడు బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రిలో చేరిండట. లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యుడు ఆపరేషన్ చేస్తాడు అని అప్పట్లో ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. ఆపరేషన్ తర్వాత స్పీకర్ చనిపోయిండు. ఓ నియమం, అపోలో ఆసుపత్రిలో కూడా జాయిన్ అయ్యిండా? మరి వీడు ఎట్లా నేర్చుకున్నాడు పని? డాక్టర్ చేసి ఆర్ఎంపీ చేసి ఆడిడ పని నేర్చుకొని ఆడపోయి కత్తిరించడం స్టార్ట్ చేసిండా? ఇప్పుడు కోయడానికైనా అనుభవం కావాలి కదా. అంటే ఏదో చోటామోటా డాక్టర్ అయితే ఎన్నో ప్రాక్టీస్ చేసి ఉంటాడేమో. అపోలో వాళ్ళు కూడా మోసపోయిరా? మరి ఈ లెక్కన అసలు ఈ డాక్టర్ అని ఎవరిని నమ్ముతట్టున్నది మరి చాలామందిని? పాపం అందరిని అంటలేం మనం కానీ.